వెల్కమ్ టు తెలుగు క్యాపిటల్ టీవీ. నేను మీ అడ్వకేట్ శశికాంత్. నాతో ఇవాళ మా కొలీగ్ అడ్వకేట్ శ్వేత గారు ఉన్నారు. నమస్తే మేడం. నమస్తే సార్. మేడం, ఈ మెడికల్ సీట్స్ అనేది మన అందరికీ తెలుసు. ఈ సీట్స్లో ఎంతో డబ్బులు ఇన్వాల్వ్ అయి ఉంటాయి. ఎంతో మంది కాలేజెస్ కరెక్ట్గా వెళ్తూ ఉంటారు, కానీ కొన్ని కాలేజెస్ మాత్రం అందులో వ్యాపారం చేస్తూ ఉంటుంది. అది మన అందరికి తెలిసిన నిజమే. మెడికల్ సీట్సే ఎందుకు ఇంత ఎక్కువ ఎప్పుడు కూడా మనకి స్కామ్స్ తెలుస్తూ ఉంటాయి? రీజన్ ఏంటి అంటే, ఇందులో డాక్టర్ అన్నది నోబుల్ ప్రొఫెషన్. డాక్టర్స్ ఆల్వేస్ లిమిటెడ్ నెంబర్ ఆఫ్ డాక్టర్సే ఉంటారు. సీట్స్ లిమిటెడ్ నెంబరే ఉంటాయి, కాలేజెస్ లిమిటెడ్ నెంబరే ఉంటుంది, డిమాండ్ ఎక్కువ ఉంటుంది. ఇట్స్ నెంబర్ 1 ప్రొఫెషన్ కాబట్టి చాలామంది ఎట్లా అయినా కూడా మా పిల్లలకి ఇందులో సీట్ ఇప్పియాలి, ఎంత డబ్బులు కడతాను కానీ రెడీ అవుతూ ఉంటారు. అట్లాంటప్పుడు యాజ్ పర్ ద రూల్ ఎవరికొస్తే ఇవ్వాలో కొంతమంది పిల్లలు అన్యాయం అవుతూ ఉంటారు. అది మన అందరికీ తెలుసు. అట్లా రీసెంట్గా ఒక కేసు మనం చూస్తాం జరిగింది. సార్, ఈ కేసులో ఏమైంది అంటే, ఆంధ్రప్రదేశ్ హైకోర్టు రీసెంట్గా ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీని 7 లక్షలు కంపెన్సేషన్ ఇవ్వాలి మీరు ఆ అమ్మాయికి, నీట్ ఆస్పిరెంట్. ఆల్దో ఆమెకి మెరిట్ ఉన్నా కానీ షీ వాజ్ డినైడ్ అడ్మిషన్. ఇది 2022 కేసు. కానీ ఇప్పుడు డిసైడ్ అయింది 2022లో. ఇంకా తనకి ఎప్పుడైతే ఆ కాలేజ్ కాదు ఈ కాలేజ్ అని అడ్మిషన్స్ తారుమారు అయిపోయాయో, ఫస్ట్ ఒక 4 కాలేజీలలో ఆమెకి ఎన్సీసీ ఫీమేల్ ఓపెన్ కేటగిరీ కింద ఒక 4 కాలేజీలలో తనకి ఎలిజిబిలిటీ వచ్చింది సార్. శ్రీ వెంకటేశ్వర మెడికల్ కాలేజ్, నారాయణ మెడికల్ కాలేజ్ అండ్ పద్మావతి కాలేజ్. హవెవర్ ఆ అమ్మాయికి ప్రాపర్ మెరిట్ లేదు అని వాళ్ళు డినై చేశారు. ఆ తర్వాత తను ఇంకో కాలేజ్లో జాయిన్ అయింది. అక్కడ కూడా నీ మెరిట్ సరిపోదు అని తీసేయడం జరిగింది. ఆ తర్వాత తను ఇంకా బీడిఎస్ జాయిన్ అయింది, డెంటల్ సీట్ జాయిన్ అయిపోయింది. ఆల్దో తనకి మెరిట్ ఉన్నా కానీ 2022లోనే తను జాయిన్ అయిపోయింది. ఎందుకంటే మెడికల్ సీట్ రాలేదు, ఎందుకంటే యూనివర్సిటీ ప్రాపర్ నార్మ్స్ అనేవి పాటించలేదు. అంత కన్ఫ్యూజన్గా ఉంది. ఇల్లీగల్గా అమ్మాయిని, పిటిషనర్ని మెరిట్ ఉన్నా కానీ సీట్ ఇవ్వకుండా చేశారు నారాయణ మెడికల్ కాలేజ్ వాళ్ళు. సో అందుకని ఈ రిట్ పిటిషన్ని ఎలవ్ చేస్తూ ఆ అమ్మాయికి కాస్ట్స్ అనేవి పే చేయాలి 25,000. అండ్ ఇప్పుడు ఆల్రెడీ 2 ఏళ్ల కోర్స్ జరిగిపోయింది కాబట్టి ఈ అమ్మాయిని మళ్ళీ మనం అకామిడేట్ చేయలేము ఎంబీబీఎస్లో జాయిన్ అవ్వడానికి. అండ్ దట్టు తను డెంటల్లో జాయిన్ అయిపోయింది. 2.5 ఏళ్ల విద్య అయిపోయింది కాబట్టి ఇప్పుడు అది మనం చేయలేం. కాబట్టి తన ఆశ ఏదైతే ఉందో ఎంబీబీఎస్ పర్స్యూ చేయాలని, మనం అది ఇప్పుడు ఫుల్ఫిల్ చేయలేము. కాబట్టి తనకి డ్యామేజెస్ కింద 7 లక్షలు అవార్డ్ చేయాలి అని చెప్పింది. చూసారు కదా, ఇట్లాంటి అవేర్నెస్, లీగల్ అవేర్నెస్ మేము క్రియేట్ చేస్తానికే మేము ఎన్నో వీడియోస్ చేస్తున్నాము. ఇప్పుడు మనం చూస్తే ఈ కేసులో చూస్తే మెడికల్ సీట్ అప్పుడప్పుడు మీకు అన్యాయం జరిగే ఛాన్సెస్ కూడా ఉంటాయి. కానీ మీ హక్కులు మీరు తెలుసుకుంటే ఆ సీట్ మీరు తెచ్చుకునే అవకాశాలు కూడా ఎక్కువ ఉంటాయి. అందుకని ఇలాంటి అవేర్నెస్ వీడియోస్ దయచేసి ఒక 10 మందికి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సో దట్ ఇట్లాంటివి ఏమైనా మీకు అనుమానాలు ఉన్నప్పుడు ఇలాంటి వీడియోస్ మీరు గుర్తెచ్చుకుంటే మీకు క్లియర్గా ముందుకు వెళ్ళాలో అర్థమవుతుంది. థ్యాంక్ యూ.